హలో అందరికీ. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అమ్మవారి గుడికి వెళ్తున్నాము. దగ్గరకు వచ్చేసామండి. ఇదే అండి పాల్వంచలోని మహిమగల పెద్దమ్మ తల్లి గుడి. చూశారు కదా ఎంత బాగుందో, ఎంతమంది జనాలు ఉన్నారో. చాలా బాగుంటుందండి. ఇదే అండి అమ్మవారి జన్మస్థలం. ఇక్కడ ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. చాలా చాలా శక్తివంతమైన తల్లండి. ఏ ఆపదలున్నా కష్టాలున్నా అమ్మవారిని దర్శించుకుంటే చాలు తొలగిపోతాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించడానికి వేల మంది వస్తారండి. ఇక్కడ పసుపు కుంకుమ పూలు వేస్తారు, కానుకలు కూడా సమర్పించుకుంటారు అమ్మవారికి. తర్వాత ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తారండి. ఇదే అండి ధ్వజస్తంభం. ఇక్కడ కూడా పసుపు కుంకుమ పూలు వేసి కొబ్బరికాయ కొడతారు. చూశారు కదా. ఇక్కడ నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చండి. నవగ్రహాల పక్కన నుంచి మనము గర్భగుడిలోనికి వెళ్ళడానికి దారండి. ఇక్కడ ఇలా లైన్లో మనము వెళ్ళాలి. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇలా కొంచెం ముందుకు వెళ్తే సరస్వతీదేవి అమ్మవారు ఉంటారు. ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చండి. ఇది దర్శనం తర్వాత బయటకు వచ్చే దారండి. లోపల వీడియోస్ ఫొటోస్ తీయనివ్వడం లేదు, అందుకే లోపల అమ్మవారిని చూపించలేదండి. ఇప్పుడు మనం ముందుకు వచ్చాక ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉందండి. ఇక్కడ సంతానం లేని వారు ఉయ్యాల కడతారండి. కంపల్సరిగా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. చూశారు కదా ఎంత పెద్ద స్థలం ఉందో. ఇక్కడ గాజులు బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి చీరలను వేలంపాట వేస్తారండి. ఇది ప్రసాదాల కౌంటర్. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. ఇది యాగశాల అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో గుడి. ఇది ఇప్పుడు బయటకు వస్తే పువ్వులు, అమ్మవారికి పెట్టుబడి చీరలు అమ్ముతారు. చాలా షాపులు ఉన్నాయండి. చూశారు కదా. ఐస్ క్రీమ్స్, బొమ్మలు అన్నీ ఉన్నాయి. పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది. చూశారు కదా. ఇలాగా అమ్మవారికి మొక్కులు అనేవి సమర్పించుకుంటారండి. అలాగే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే కొత్తగా నిర్మించిన శివాలయం ఉంది, అది చూద్దాము. ఇదే అండి శివాలయం. ఇక్కడ మనం నవగ్రహాలను దర్శించుకోవచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దామండి. చాలా బాగుంది కదా. ఎంతైనా గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చిందండి. చాలా మంచిగా అనిపించింది. ఇది దేవస్థానం నుండి కట్టిన ఉచిత ఫంక్షన్ హాల్ అండి. బాగుంది కదా. ఇప్పుడు అమ్మవారి గుడి ముందు నుండి రోడ్డు దాటి వెళ్తే చిన్న చిన్న షాపులు ఉంటాయండి. చూశారు కదా. ఇక్కడ అందరూ వచ్చి మొక్కులు సమర్పించుకున్నాక ఇక్కడ చెట్ల కింద వండుకొని తింటారండి. ఇలా ఆటోలలో ట్రాలీలలో వస్తారు అందరూ కార్లు వేసుకొని. చూడండి ఎంత మంచిగా వండుకొని తింటున్నారో. అంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో వండుకొని కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంది కదండి. ఇక్కడ వెహికల్స్కి పూజలు అనేవి చేస్తారు. కొత్తగా కొన్ని ఉంటాయి కదండి. ఇది గోశాల అండి. అన్ని ఆవులకి ఫ్యాన్లు అయితే పెట్టారు. ఇక్కడ అమ్మవారికి కోళ్ళను మేకలను మొక్కుకున్నవారు ఇక్కడ కట్ చేపిస్తారండి. ఇదే అండి మహిమగల పెద్దమ్మ తల్లి గుడి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.